ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు జనరల్ గా మనకి ఒక వెర్షనే కనిపిస్తుంది. అది రెండో వెర్షన్ కనపడదు. ఆ రెండో వెర్షన్ మనం ఊహించుకోవాల్సిందే, లేదా మనకేమన్నా ప్రత్యక్ష సోర్సులు ఉంటే ఆ సోర్సుల ద్వారా మనం గ్రహించాలి. నాకైతే ప్రత్యక్ష సోర్సులు లేవు. బట్ మనకి పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను అనలైజ్ చేస్తున్నాను. అసలు ఏం జరిగిందంటే మొన్న మండే కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం అనే గ్రామంలో ఆ, ఒక ఆమె శిరీష ఆమె పేరు. ఆమె తన కొడుకు అక్కడ చదివి ఉన్నాడు. అక్కడ టీసీ తీసుకోవడానికి రమ్మంటే వాళ్ళు తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు రావాలంటే వెళ్ళారు. ఆ బాబుని ఆ ఆ బాబుని కూడా రమ్మన్నారు సంతకాలు చేయాలని. ఆ బాబుని తీసుకొని, చిన్న బాబు, ఆ బాబుని తీసుకొని ఆమె వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు, మణికన్నప్ప, ఆయన భార్య మునమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరి, ఈ నలుగురు ఆమె మీద దాడి చేసి ఆమెని లాక్కపోయి ఒక చెట్టుకి బట్టలు కూడా ఇప్పేసి చెట్టుకి కట్టేశారు. ఆ బాబు ఏమో ఆ, ఏడుస్తున్నాడు. పక్కన స్కూల్ బ్యాగ్ పెట్టుకొని యూనిఫామ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఆమె ఆ, ఈ ఈ హఠాత్ పరిణామాన్ని ఆమె ఊహించలేదు, శిరీష. ఆమె షాక్ గురై ఆమె కూడా బిగ్గరగా ఏడుస్తుంది. దీన్ని ఎవరో ఆ, వీడియో అండ్ ఫోటో తీసి పెట్టేశారు. ఆ తర్వాత ఎవరో దారుణ పోతున్న కొంతమంది ఆ, చూసి ఆ, ఈ మునికన్నప్ప వీళ్ళకి ఇది కరెక్ట్ కాదు నువ్వు చేస్తున్నది, అది ఇదని చెప్పిన తర్వాత ఆ, వాళ్ళు కోపం చల్లారినాక వదిలేశారు. సో ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయిపోయింది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటన ఆ, ఎక్కడ కనిపించలేదు. అంటే ఒక చిన్న బాబు ఎదురుగా వాళ్ళ అమ్మని అలాగా కట్టేస్తే ఆ బాబు జీవితాంతం ఆ విజువల్ అనేది, ఆ సంఘటన అనేది అతని మానసిక పరిస్థితి మీద చాలా దారుణంగా ముద్ర వేసే అవకాశం ఉంది. రెండవది, అసలు ఇంత దారుణం ఇది మధ్యయుగాల్లో ఉన్నామా మనం, లేదా ఏ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో, ముస్లిం కంట్రీస్ లో ఇలాంటి అనాగరిక ఆ, శిక్షలు ఉంటాయి అక్కడ ఉన్నామా అనేది ఒకటైతే, రెండోది సాక్షాత్తు ముఖ్యమంత్రి గత 30 ఏళ్లుగా ప్రాతినిధ్యం వస్తున్న కుప్పంలో ఈ సంఘటన జరగడం అనేది అందరినీ షాక్ గురి చేసింది. అంతకుముందే మనకి తెనాలిలో పోలీసులు దళితుల మీద పబ్లిక్ గా కాళ్ళ మీద కొట్టి వీడియోలు తీసి ఆ, వాళ్ళు పెట్టడం, వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద శిక్షలు వేయకపోగా సాక్షాత్తు మహిళా ముఖ్యమంత్రి అనిత పోలీసుల్ని వెనకేసుకురావడం, వాళ్ళని ఆ నేరస్తులుగా చిత్రించి కొట్టడం కరెక్టే అని ఒక ప్రచారాన్ని తీసుకురావడం, ఇదంతా కూడా సమాజంలో ఒక ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకతనైతే తీసుకొచ్చింది. సో ఆ రెండోది, అది పొలిటిసైజ్ గా మారిపోయి తెలుగుదేశం మీడియా కావచ్చు, ఆ ఆ, తెలుగుదేశం ప్రతినిధులు కావచ్చు, దాన్ని వెనకేసుకుని రావడం కూడా షాక్ కి గురైంది. దాని మీద ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ సంఘటన జరిగేసరికి మళ్ళీ వైసీపీ రంగంలో దిగింది. సాక్షాత్తు జగన్ దీని గురించి మాట్లాడాడు, రోజా విమర్శలు చేసింది. ఇలాగా వైసీపీ సోషల్ మీడియా కూడా దీని పట్ల ఇదైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ, మొత్తం ఒక ఏకాభిప్రాయం అయితే వచ్చింది, ఇది దారుణమైన సంఘటన అని. దాంతో చంద్రబాబు కూడా ఇమ్మీడియట్ గా స్పందించాడు. ఎస్పీని ఆదేశించాడు వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయమని. ఎస్పీ ఆల్రెడీ మేము అరెస్ట్ చేసాం సార్ అని అక్కడ డిఎస్పీకి మేము అప్పగించాం. డిఎస్పీ నలుగురిని కూడా అరెస్ట్ చేశారని చెప్పారు. ఆ, చంద్రబాబు ఆమెకు ఇమ్మీడియట్ గా 5 లక్షల డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలను కూడా ప్రభుత్వమే చదివిస్తుంది ఆ, అని హామీ ఇచ్చాడు. తర్వాత వాళ్ళకి ఎటువంటి ఆ, అవసరం ఉన్నా ఆ, అక్కడ కాంటాక్ట్ చేయమని అక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడ నాయకుల్ని కూడా పురమాయించాడు. వాళ్ళందరూ కూడా ఆమెను ప్రభుత్వ హాస్పిటల్, కుప్పం ప్రభుత్వ హాస్పిటల్ ఆమె వైద్యం తీసుకుంటుంది, అక్కడికి వెళ్ళి పరామర్శించారు. అట్లాగే అనిత కూడా ఫోన్ లో ఆమెతో మాట్లాడింది. అంటే రీజనబుల్ గా చంద్రబాబు ప్రభుత్వం ఇమీడియట్ గా అయితే స్పందించాల్సిన తీరులో అయితే ఖచ్చితంగా స్పందించింది. ఆ, అయితే దీని వెనక ఈ సంఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక ఇండివిజువల్ సంఘటన అయినా దీని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది సమాజంలో అనేది మనం చూస్తే, అసలు ఎందుకు ఈమెను కట్టేశారు ఈ నలుగురు అంటే, ఈ ఈమె భర్త ఆ,
తిమ్మక్కాయప్ప ఆయన పేరు. ఆ తిమ్మక్కాయప్ప అనే వ్యక్తి ఈ మునికన్నప్ప దగ్గర, మునికన్నప్ప ఫ్యామిలీని ఈమెను కట్టేసింది. మునికన్నప్ప దగ్గర కొంతకాలం క్రితం 80,000 డబ్బులు తీసుకున్నాడు, అప్పు తీసుకున్నాడు. ఆయన దేనికి తీసుకున్నాడు అనేది మనకి తెలియదు, ఎవరు చెప్పలేదు. ఏ కారణం చేత తీసుకున్నాడు అనేది తెలియదు. ఏ కారణం చేత తీసుకున్నా దాన్ని డబ్బులు కట్టలేదు. అట్లాగే ఆయన మిగతా వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పులు చేసి వీళ్ళు అప్పులు అడుగుతుంటే అతను ఏం చేశాడంటే గ్రామం వదిలి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అనేది తెలియదు. దా ఈమె కూడా వీళ్ళ ఫ్యామిలీనే పారిపోయింది ఈ ఊరు నుంచి. సో ఫ్యామిలీ లేదు. అందుకని ఈమె వేరే దగ్గర బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ ఈ పిల్లల్ని చదివించుకుంటూ వడ్డీలు కడుతున్నానని అని చెప్పింది. సో ఆ వడ్డీలు కడుతున్నారా, అసలు అప్పు ఏమన్నా తీర్చారా, ఇవన్నీ మనకి మునికన్నప్ప యాంగిల్ నుంచి స్టోరీ తెలియదు. ఆయన చెప్తే గానీ మనకు తెలియదు. సో ఆ, ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుందంటే ఏదో కారణం చేత ఈ తిమ్మరాయప్ప అప్పులు చేసి